వన్డే ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రపంచ నంబర్ 1 బ్యాటర్గా నిలిచాడు. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన వన్డే సిరీస్లో గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి వన్డేలో 80 పరుగులు, లార్డ్స్లో జరిగిన మూడో వన్డేలో 77 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారెల్ మిచెల్ను వెనక్కి నెట్టి గిల్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో తొలి మ్యాచ్లో 65 పరుగులు చేసిన మిచెల్ ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో కేవలం 28 రన్స్కి పరిమితం కావడంతో రెండో స్థానానికి పడిపోయాడు. కాగా భారత సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా 3-4 స్థానాల్లోనే కొనసాగుతున్నారు. టీ20 ర్యాంకింగ్స్ లో భారత 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ దుమ్ము రేపాడు. జింబాబ్వే సిరీస్ కు ముందు 278వ స్థానంలో నిలిచిన వైభవ్ ఏకంగా 230 స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరాడు. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో 2 హాఫ్ సెంచరీలతో ఏకంగా 151 రన్స్ చేసి తన సత్తా చాటడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో మెరుగైన స్థానాన్ని దక్కించుకున్నాడు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జింబాబ్వే సిరీస్ తర్వాత ఆయన 910 రేటింగ్ పాయింట్లతో తన కెరియర్లోనే అత్యుత్తమ రేటింగ్ను నమోదు చేశాడు. ఇక జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల్లోనూ నాట్అవుట్గా నిలవడంతో తిలక్ వర్మ 6వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే జింబాబ్వే సిరీస్లో నిరాశపరచడంతో నంబర్ 1 ర్యాంకు నుంచి 3వ స్థానానికి అభిషేక్ శర్మ పడిపోయాడు. కాగా పాకిస్తాన్కు చెందిన ఫర్హాన్ ఒక్క మ్యాచ్ ఆడకుండానే 2వ స్థానానికి చేరుకున్నాడు. గాయం కారణంగా జింబాబ్వే టీ20 సిరీస్ మొత్తానికి దూరమైన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో 8వ స్థానానికి పడిపోయాడు. ఇక టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా వన్డేలు, టీ20లు రెండింటిలోనూ నంబర్ 1 జట్టుగా కొనసాగుతోంది.